హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో బొరుగుల వడ, వీటినే మురుమురాలని కూడా అంటారు. వాటికి కావాల్సిన పదార్థాలు మురుమురాలు, తర్వాత 1 కప్ బియ్యపిండి, అదే కప్పుతో సగం శనగపిండి, తర్వాత ఒక చిన్న ఆనియన్, తర్వాత కొద్దిగా కారం, ఉప్పు, వంట సోడా, తర్వాత పచ్చిమిర్చి. ఆల్రెడీ కారం వేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగానే 1 లేదా 2 పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మురుమురాలు వేసుకోవాలి బౌల్లోకి. వేసుకున్న తర్వాత కొంచెం వాటర్, జస్ట్ బొరుగులు ఒక్కటే తడవాలి అంతే. నెక్స్ట్ రైస్ పిండి, బియ్యం పిండి వేయాలి. తర్వాత శనగపిండి. ఫస్ట్ దీన్ని కలుపుకోవాలి. మనం బజ్జీలు వేసుకుంటాం కదా, ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. మొత్తం ఇలా కలిసాక ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, కారం, ఉప్పు, సోడా పొడి, తగినంతే ఉప్పు, రుచికి సరిపడా వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇలా చిన్న చిన్న ఉండలుగా తీసుకొని ఇలా చేసుకోవాలి వడల్లాగా. ఇక్కడ చూపిస్తున్నట్టుగా చేసుకోవాలి. ఇలా అన్ని మిగిలినవి కూడా అన్ని చేసుకోవాలి. చేసుకున్న తర్వాత బౌల్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ప్యాన్ వేడెక్కాక ఆయిల్ వేసుకోవాలి. వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రై ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇంకొక కొంచెం, 1/2 స్పూన్. ఆయిల్ వేడయ్యాక మనం చేసుకున్న వాటిని ఒక్కొక్కటి వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసుకోవాలి. ఫ్రెండ్స్, మీ దగ్గర పెద్ద బౌల్ ఉంటే పెద్ద బౌల్ పెట్టుకోండి. మా దగ్గర లేదు కాబట్టి చిన్నది వేసుకున్నాం. పెద్దది అయితే 4-5 కూడా వేసుకోవచ్చు. ఫ్రెండ్స్, చిన్న మంటలోనే కుక్ చేసుకోండి. లోపలంతా కుక్ అవుతుంది బాగా. ఇది బాగా కుక్ అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి ఫ్రెండ్స్, అప్పుడు తీయాలి.
వీడియోలో చూపించినట్టు కలర్ చేంజ్ అవ్వాలి. అప్పుడైతేనే మనకు టేస్ట్ ఉంటాయి, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటాయి, తినలేము. ఫ్రెండ్స్ చూడండి, ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి. ఇంకా తీసి బౌల్లోకి వేసుకోవాలి. మిగిలిన అన్ని కూడా ఇలానే చేసుకోవాలి ఫ్రెండ్స్. అన్ని కాల్చుకున్న తర్వాత ఇలా వచ్చాయి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా సూపర్ ఉంటాయి, ట్రై చేయండి ఫ్రెండ్స్. అన్ని కాల్చుకున్న తర్వాత ఇలా వస్తాయి. వేడి వేడి బొరుగుల వడలు రెడీ ఫ్రెండ్స్. ట్రై చేయండి కంపల్సరీ, చాలా బాగుంటాయి.